జై శ్రీరామ్ అందరికి. డే 10 స్టార్ట్. గుడ్ మార్నింగ్ లల్లి. ఇవాళ ఎంటీ స్టమక్ వచ్చేసి 80. వర్కౌట్ కంటే ముందు ఒక బ్లాక్ టీ అండ్ హాట్ వాటర్ తాగేసి రన్నింగ్కి వెళ్ళిపోయా. ఇవాళ సండే కాబట్టి 6కి అలా వెళ్ళా. వర్కౌట్ కంటే ముందు బాడీ స్ట్రెచ్చింగ్, ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ చేసా. స్ట్రెచ్చింగ్ కంప్లీట్ చేసుకొని రన్నింగ్కి వెళ్ళిపోయా. ఇవాళ రన్నింగ్ వచ్చేసి మేలజరుట రేవూర్ 6 కిలోమీటర్ కంప్లీటెడ్. ఒక నిమిషం, రేవూర్ అంటే ఎవరు నమ్మరు కదా. ఒక నిమిషం ల్యాబ్ తీస్తా. నీలంపాటి అమ్మవారి టెంపుల్. రన్నింగ్ కంప్లీట్ చేసుకొని నడుచుకుంటూ వచ్చేసా. మధ్యలో ఏం చేశా కొన్ని ఎక్సర్సైజెస్ చేసా. మనం 6 కిలోమీటర్స్ అలా ఎక్కువ లాంగ్ రన్నింగ్ చేసినప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. చేయలేదంటే కాళ్ళు పట్టేస్తాయి. మళ్ళీ నడవటం, కూర్చోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అయితే నాకు ఇవాళ ఒకటి అర్థమైంది. ఏమర్థమైందంటే, నాలెడ్జి సంపాదిస్తే ఎక్కడికి వెళ్ళదు అంటారు చాలామంది. ఓకే, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాలే. కానీ దాంతోపాటు మన ఫిట్నెస్ కూడా మనం ఒక్కసారి ఏదో ఒక టైంలో మనం ఫిట్నెస్ని బాగా ఎన్ని చేసిన తర్వాతకి మనకి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక 5 days, ఒక 10 days హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మన ఇంతకుముందు ఉన్న ఫిట్నెస్ అంతా బయటకు వస్తుంది అనేది నాకు అలా చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ట్రై చేయండి ఫిట్గా ఉండటానికి, మీ ఫిట్నెస్ని కాపాడుకోండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని చిన్నగా నడుచుకుంటూ ఇంటికి వచ్చా. ఇవాళ మన డైట్ వచ్చేసి రాగి జావా, పాలల్లో ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఈవినింగ్ వర్కౌట్. ఇవాళ ఈవినింగ్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్స్ 3 sets చేసా. అలాగే లెగ్ ఎక్సర్సైజెస్ ఒక 3 sets చేసా. యాప్స్ వర్కౌట్ వచ్చేసి ఒక 3 sets చేసా. యాప్స్ వర్కౌట్ ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే అది ఫస్ట్లో బాగానే ఉంటుందిలే, కానీ తర్వాతకి దానికి డబుల్ మళ్ళీ మనకి పొట్ట కనిపిస్తుంది. కాబట్టి యాప్స్ వర్కౌట్ చాలా తక్కువ చేయడానికి ట్రై చేయండి. లెగ్ వర్కౌట్ మాత్రం ఓకే, పర్ఫెక్ట్. ఇవాళ మన 75 ఛాలెంజ్లో 10th డే కంప్లీటెడ్. ఇది డే ఆఫ్ ది పిక్.